అయితే పోలీసు వారు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. అన్యాయం చేసిన వాడు పరలోకానికి వెళ్ళడని 1 కొరింథీయుల 6:9-10 వచనంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ వీడియో చూసి ఆనాడు కొన్ని దినముల కిందట ప్రవీణ్ గారు చనిపోయారు, చాలామంది అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అన్నారు. నేను కూడా నమ్ముతున్నాను. కానీ పోలీసు వారి మీద, పోలీసు అధికారుల మీద మాకు గౌరవం ఉంది. వారి కుటుంబానికి న్యాయం చేస్తారని, అది ఎవరు అన్నది బయటికి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం. మేము ఎవరి మీద కేసులు పెట్టమని కాదు, అది చేసిన వారు ఎవరు అన్నది ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా బయటకు వస్తుంది. అది పోలీసు వారి మీద ఖచ్చితంగా నమ్మకం అయితే మాకు ఉంది, వాళ్ళు బయటికి తీసుకొస్తారు. కే పాల్ గారు ఈ విషయంలో చాలా యాక్షన్ తీసుకుంటారంటున్నారు. చాలామంది సేవకులు కూడా మరి ఈ విషయంలో ముందుకు వెళ్తున్నారు. అందరూ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, అందరూ భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవుని యందు భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరు సేవకులతో సహా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మన దేవుడు బయలుపరుస్తాడు. ఎవరైతే కఠినమైన ఆత్మలతో ఉన్నారో వారిని కూడా హృదయాన్ని తెరిపించి వారిని కూడా నిజాన్ని మాట్లాడిస్తాడు, వీడియోకి ముందు తప్పిస్తాడు. నేనైతే నమ్ముతున్నాను. అందరూ ప్రార్థన చేయండి. మనము రోడ్లెక్కి వారితో పోట్లాడలేము, ఎందుకంటే దేవుని ప్రేమ మనకుంది. ఈ విషయం ఎవరు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా దేవుడి దృష్టిలో ఇక్కడ ఎంతోమంది కప్పొచ్చు ఆ వీడియోను. కొంతమంది మనుషులు ఆ యొక్క బుల్లెట్ మీద ఆయన డ్రెస్సులు వేసుకుని నటించారు. సినిమా నిజంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చిన్నప్పుడు చూసేవాడిని, చాలా సూపర్ హిట్లు. కానీ ఆ దర్శకత్వం కానీ ఈ యొక్క బుల్లెట్ల మీద ఎవరైతే నటించారో, బ్యాక్ సైడ్ ఎవరైతే దర్శకత్వం చేశారో టాప్ సహోదరుడా. కానీ నీకు ఇక్కడ 100 మార్కులు పడవచ్చు, అక్కడ మాత్రం 0 మార్కు వస్తుంది. దేవుడికి నువ్వు లెక్క చెప్పుకోవాలి. సేవకులందరూ ప్రార్థన చేయండి. మన దేశంలో అందరూ బాగుండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.